హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. అండ్ అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అంటే మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే మనం పే చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేవలం ఎవరైతే అన్‌రిజర్వ్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఒక రూ. 100 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనం ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో, కాబట్టి అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు. కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. చూడండి, మనకి సాలరీ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 21,700 నుంచి రూ. 69,100 వరకైతే సాలరీ అయితే ఉందండి. అంటే ఇది జస్ట్ కేవలం మనకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి కేటగిరీస్ వైస్‌గా అండ్ అలాగే స్టేట్ వైస్‌గా మనకు అన్ని ఖాళీలను అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంది. సో, కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించినటువంటి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సో, మొత్తం మనకి టోటల్‌గా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలు మనకి సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇందులో మనకి ఇది కేవలం జస్ట్ ఆన్‌లైన్ మోడ్‌లోనే మనము అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. సో, మరి ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్‌లు మనమైతే చేస్తున్నాము ఆల్రెడీ. అందరికి చాలామంది కూడా చేసాము ఇప్పటివరకు కూడా. సో, కేవలం రూ. 99 అంటే అప్లికేషన్ ఫీజు ఇది. సో, ఇది మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ అట్లా టైం పట్టుద్ది. కాబట్టి సో, ఒక రూ. 99 అయితే మేము తీసుకొని ఈ యొక్క అప్లికేషన్ అయితే చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వీడియో కింద అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టాను. అక్కడ లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా నాకు కాంటాక్ట్ అవ్వి నేను అడిగినటువంటి డీటెయిల్స్ పెడితే మీకు అప్లికేషన్ చేసి ఆ పీడిఎఫ్ నేను మీకు పంపించడం జరుగుతూ ఉంటది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మొత్తం మన డీటెయిల్స్‌లోకి ఒకసారి వెళ్ళినట్టయితే సో, చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కేవలం మీరు 12థ్ పాస్ అయి ఉండి మీ యొక్క ఇంటర్మీడియేట్‌లో ఏదైనా సరే ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18-23 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి కింద ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకి ఒక 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీలకి 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్‌లకి ఒక 3 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళు అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 10 ఇయర్స్. ఇక్కడ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ది అంటే ఇది వేరులేండి. ఇది నార్మల్‌గా ఈ అన్‌రిజర్వ్డ్, ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీది ఇది వేరు. ఇది ఓన్లీ జస్ట్ గుజరాత్ వాళ్ళకి సంబంధించింది. ఇది వర్తించదు. జస్ట్ ఇది మాత్రమే వర్తిస్తది. 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి అండ్ ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి అది మాత్రమే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ చూసుకున్నట్టయితే సో, మనకి లాస్ట్ డేట్ అండ్ అలాగే అవన్నీ కూడా చూద్దాం మనం ఇప్పుడు. చూపిస్తా చూడండి. సో, చాలా అప్లికేషన్స్ అయితే చేశామండి. కాబట్టి ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంది. మీ యొక్క ఫోటోస్ అండ్ అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో, కొంత మనం రూ. 99 అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇకపోతే చూడండి, ఇక్కడ రూ. 100 జనరల్ వాళ్ళకి రూ. 100 అండ్ అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి మాత్రము ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ చేసేటందుకు నేను రూ. 99 తీసుకుంటా. కానీ మీరు ఎగ్జామ్ ఫీజు అయితే ఫ్రీ అనమాట, జీరో. ఒకవేళ మీరు చేసుకోవాలి అప్లికేషన్ అని అనుకుంటే ఈ వీడియో కింద అప్లికేషన్ వీడియో అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీకోసం ఒక అప్లికేషన్ వీడియో నేను లైవ్‌లో అయితే చేసి పెడతాను. మీరు ఓన్‌గా మీరు కూడా సెల్ఫ్ కూడా చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పటివరకంటే ఈ నెల లాస్ట్ వరకైతే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళందరితో కూడా మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ అయితే చేయించండి. ఎందుకంటే సో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందండి. మనకి పోస్టింగ్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇస్తారన్నమాట. సో, కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం మెన్స్‌కి మాత్రమే అండ్ వుమెన్స్‌కి కాదండి. గుర్తుపెట్టుకోండి. కేవలం మెన్స్‌కి మాత్రమే, మేల్స్‌కి మాత్రమే. ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే అన్నమాట. సో, బాయ్స్‌కి మాత్రమే ఇది. వుమెన్స్‌కి కాదు. ఇక్కడ చూడొచ్చు మనకి
మేల్ ఇండియా సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి కేవలం మేల్స్ మాత్రం తీసుకోవడం జరుగుతూ ఉంటది. అండ్ అలాగే ఇక్కడ పే స్కేల్ అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ క్లోజింగ్ డేట్ అండ్ అలాగే అప్లికేషన్ డేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో, కాబట్టి మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు మొత్తం ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, సో, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే టోటల్‌గా మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాకు కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ నేను చేసి పెడతా ఈజీగా. అండ్ అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి బ్రీఫ్‌గా ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది, ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అండ్ అలాగే మీరు ఏం చదువుకోవాలనేది మొత్తం కూడా మీకు కావాలని అనుకుంటే, సో, ఈ వీడియో కిందైతే సిలబస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు సెపరేట్‌గా మరొక వీడియోలో పూర్తిగా క్లుప్తంగా మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా కండక్ట్ చేస్తారనేది మొత్తం కూడా నేను తెలియజేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఓకే. అండ్ ఇదే అండి ఈరోజుటి వీడియో వచ్చేసి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో కూడా అడగండి. అలాగే నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ కూడా నేను మెసేజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే, అంటే మన ఛానల్‌కి ఇప్పుడే చూస్తున్న వాళ్ళట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు చాలా రాబోతున్నాయండి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతూ నాతో చాటింగ్ కూడా చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.